హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నా రాక్షసుడు పార్ట్ 30. రాత్రి నువ్వు నా పక్కన లేకపోతే నిద్ర రావటం లేదు స్వీటీ. నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను. పద వెళ్దామని తన చెయ్యి పట్టుకుని ముందుకు వెళ్తుంటే భూమి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా అలానే నిలబడింది. రాజ్ తన్ని చూస్తూ ఏమైంది అని అన్నాడు. నేను నేను ఇక్కడే ఉంటాను. నాకు భయంగా ఉంది. మీతో రావటం నాకు ఇష్టం లేదు. ఆ మాట విన్న క్షణం భూమిని గోడకి అదిమిపెట్టి తన్ని కోపంగా చూస్తూ ఓకే బంగారం, అలానే నీ ఇష్టం, ఇక్కడే ఉండు. నీకు ఎటువంటి సమస్య లేదు. నీకు అరవతో ఉండాలని ఉంది, నాకు నీతో ఉండాలని ఉంది. కాబట్టి ఇద్దరికి ఇబ్బంది లేకుండా ఇక్కడే ఉందామని అన్నాడు. తను రాను అంటే విరాజ్ ఇక్కడ నుండి వెళ్ళిపోతాడు అని అనుకున్న భూమికి తను ఇక్కడే ఉంటాను అని చెప్పడంతో భూమి భయంగా మీరు ఇక్కడే ఉంటారా అని అంది. ఆ స్వీటీ, నీతోనే ఉంటాను అని తనకి ఇంకా దగ్గరికి జరిగి తన కురులు సవరిస్తున్నాడు. నేను ఇక్కడే ఉంటానని నువ్వు అనుకోలేదు కదా. నేను రాత్రి నువ్వు భయపడ్డావని వదిలేశాను. కానీ ఈరోజు అలా కాదు స్వీటీ, నేను వదలను అని తన పెదవుల మీద చిన్న పిక్కిచ్చి తన వాష్రూమ్కి వెళ్ళాడు. భూమికి కంట్లో ఆగకుండా కన్నీళ్ళు వస్తున్నాయి. ఎలా నేను ఇక్కడి నుండి తప్పించుకోవాలి? మీరు నా ఇష్టంతో పని లేకుండా మీకు నచ్చింది చేస్తారు. నాకు మీ దగ్గర ఉండాలంటేనే చాలా భయంగా ఉంది. నాకు మా అమ్మ నాన్న దగ్గరకు వెళ్ళిపోవాలని ఉంది అని బాధపడుతూ ఏడుస్తుంది. ఈలోగా విరాజ్ ఫ్రెష్ అయి వచ్చాక భూమి అక్కడే నిలబడి ఆలోచిస్తున్న భూమి దగ్గరికి వెళ్ళి తన కళ్ళలోకి చూస్తూ నేను నిన్ను వదలని అనుకున్నప్పుడే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళగలవు స్వీటీ. అంతేకాని నా నుండి నువ్వు అంత సులువుగా వెళ్ళలేవు. నేను నిన్ను అంత సులువుగా వదలను స్వీటీ. అనవసరంగా ఆలోచిస్తూ నీ చిట్టి మీద నీ ఇబ్బంది పెట్టకు. పద, నాకు చాలా ఆకలిగా ఉంది అని తన్ని తీసుకుని రీతు దగ్గరికి వెళ్ళారు. రే పదరా, నాకు కూడా బాగా ఆకలిగా ఉంది అని భూమి చెయ్యి వదిలి ఆరుని ఎత్తుకుని టేబుల్ మీద తన ఎదురుగా కూర్చోబెట్టుకుని బాబుకు పెడుతూ తను తింటున్నాడు. మిగిలిన ముగ్గురు రాజ్ని వింతగా చూస్తుంటే అలా చూస్తూ నాకు దిష్టి పెట్టకపోతే మీరు కూడా టిఫిన్ చేయొచ్చు కదా అని అన్నాడు. రాజు అరవ్కి తినిపించడం పూర్తవడంతో బాబుని పని మనిషికి ఇచ్చి తన ఎదురుగా కూర్చుంటున్న భూమిని చూస్తున్నాడు. విరాజ్ అలా చూస్తూ ఉంటే భూమికి చాలా ఇబ్బందిగా ఉంది. అయినా కష్టంగా తింటుంటే విరాజ్ తన కాలుతో భూమి కాలు వేలు మీద రాస్తున్నాడు. తను అలా చేయటంతో భూమికి భయంగా అనిపించి తన లెగ్ని వెనక్కు తీసుకుంది. రాజు వేషాలు గమనిస్తున్న రీతు తన్ని కోపంగా చూస్తూ టిఫిన్ ఫాస్ట్గా తిని రాజ్ చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గర నుండి పక్కకు తీసుకెళ్ళి తన వీపు మీద కొడుతూ ఉంటే తన చేతులు పట్టుకుని ఏమైందే నీకు? అమ్మోళ్ళ నా మీద పడుతున్నావు? విరాజ్ చెవి మెలేస్తూ నేనెందుకు కొడుతున్నానో నీకు తెలీదా ఈడియట్? తను ఇప్పుడిప్పుడే మామూలుగా ఉండడానికి ట్రై చేస్తుంది. తనకి టైం ఇవ్వకుండా నువ్వేం చేస్తున్నావు? విరాజు అబ్బా వదలవే తల్లి అని తన చెవిని రబ్ చేసుకుంటూ నా పెళ్ళానికే కదే నేను సైట్ కొడుతుంది. రీతు రాజ్ని చూస్తూ తను మిస్ అవుతున్నావా? రాజ్ రీతుని కౌగిలించుకుని తను నాకు ఎక్కడ దూరం అవుతుందో అని భయంగా ఉందే అని బాధగా చెప్తుంటే అలా ఏం జరగదురా, తనకి కొంచెం సమయం ఇవ్వు. నేను అర్థం చేసుకోవటానికి తనకి టైం కావాలి. ఈలోపు అర్జున్ కూడా వచ్చి రీతు చెప్పింది నిజం రా, భూమికి కొంచెం టైం ఇవ్వు. తను నిన్ను అర్థం చేసుకుంటుంది. తను తన వాళ్ళను వదిలి మొదటిసారి ఇంత దూరం వచ్చింది కాదు, నువ్వు బలవంతంగా తీసుకొచ్చావు. నీ ప్రేమతో తన భయాన్ని దూరం చేసి తన మనసులోకి ఎలా వెళ్ళాలో ఆలోచించు. రాజు అది నన్ను చూస్తేనే భయపడి చేస్తుంది. అలాంటిది నేను తన మనసులోకి వెళ్ళాలా? అంత తేలికగా చెప్పేశావు. రీతు భయపెట్టి బలవంతంగా పెళ్లి చేసుకోవటం కాదురా, తన్ని నువ్వు ఎంతలా ప్రేమిస్తున్నావో తనకి తెలియాలి కదా. రాజు ఇంక మీరిద్దరూ బయలుదేరితే నేను నా పెళ్ళాన్ని లైన్లో పెట్టుకుంటా అని అన్నాడు. అర్జున్ అంటే నువ్వు ఆఫీస్కి రావా అని అడిగాడు. లేదు, ఒక వారం తన్ని తీసుకుని హనీమూన్కి వెళ్తున్నా. రీతు కర్మరా బాబు అని అర్జున్తో కలిసి వెళ్ళిపోయింది. రాజు రాజుని రీతు పక్కకి తీసుకెళ్లడంతో భూమి ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసి అరవ దగ్గరికి వెళ్ళి తనతో ఆడుకుంటుంది. భూమితో మాట్లాడాలని వెళ్తున్న రాజ్కి అరవ్ నవ్వు వినిపించడంతో అటు వెళ్ళిన రాజ్కి
భూమి అరవని ఎత్తుకుని తన పొట్ట మీద ముద్దులు పెడుతుంటే వాడు గట్టిగా నవ్వుతున్నాడు. వాడి నవ్వు చూసి భూమి కూడా నవ్వుతూ ఉంది. ఇక్కడికి వచ్చినప్పటి నుండి తన మొహంలో స్వచ్ఛమైన నవ్వు చూసిన రాజ్కి కొంచెం ప్రశాంతంగా అనిపించింది. రీతితో తనను పంపాడే కానీ అక్కడ తను ఎలా ఉంటుందో అని దిగులుగా ఉండేది రాజ్కి. నీ మొహంలో ఈ నవ్వు చెరిగిపోకుండా చూసుకోవాలని ఉంది స్వీటీ. కానీ నువ్వు నన్ను చూస్తూనే ముడుచుకుపోతున్నావు. నీ భయాలన్నీ తొలగించి నీతో హ్యాపీగా ఉండాలని ఉంది. నేను గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టుకోవాలని ఉంది. కానీ నేను అంతటితో ఆగనని కూడా భయంగా ఉంది. ఎందుకంటే నువ్వు ఇంకా కోలుకోవాలి. నాకు కష్టంగా ఉన్నా నీ కోసం దూరంగా ఉన్నాను అని మనసులో అనుకుంటూ భూమి దగ్గరికి వెళ్ళాడు. రాజు వచ్చింది చూసుకోకుండా బాబుతో ఆడుకుంటున్న భూమిని చూసి తన నడుముని ఒక్కసారి ప్రెస్ చేసి వదిలాడు. అలా సడన్గా చేయటంతో ఆని గట్టిగా అరిచి తన పక్కనే ఉన్న విరాజ్ని చూసి భయంతో పక్కకి జరగాలి అనుకుంది. కానీ తన చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుని, ఎందుకు అంత భయం నీకు? నువ్వు అలా నన్ను ఒక రాక్షసుని చూసినట్టు చూస్తుంటే బాధగా ఉంది నాకు అని అరవని భూమి దగ్గర నుండి తీసుకొని, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే మనం హనీమూన్కి వెళ్తున్నాం 1 వారం రోజులు. నీ లగేజ్ మొత్తం అంతా ప్యాక్ చేసుకో. రాత్రికి మన ఫ్లైట్ అని చెప్పాడు. భూమి మౌనంగా తన గదికి వెళ్ళిపోయింది. విరాజు మీ అత్త ఇలా ఉంటే నీకు పెళ్ళం ఎప్పుడొస్తుందిరా అని వాడితో మాటలు చెప్తూ ఆడుతూ ఉన్నాడు. భూమి గదికి వెళ్ళి తన సామాన్లు ప్యాక్ చేసి బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తుంది. వెంటనే అక్కడ ఉన్న ల్యాండ్లైన్ ఫోన్ నుండి ఫోన్ చేసింది. అటువైపు తన మొబైల్ రింగ్ అవుతుంది అన్నా కూడా తన ఆలోచన నుండి బయటికి రావటం లేదు జై. ఫోన్ రింగ్ అవుతుంటే విసుగ్గా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు. తను హలో హలో అని ఎన్నిసార్లు అంటున్నా కూడా ఒక్క మాట కూడా మాట్లాడకపోవటంతో, అవును ఫోన్ చేసిన వాళ్ళు మాట్లాడాలని తెలీదా అని ఫోన్ కట్ చేయబోతుంటే బావా అన్న పిలుపు వినిపించింది. అది నిజమో కాదో అని అర్థం కాక భూమి అని అన్నాడు ఆత్రంగా జై. ఆ భూమి హా బావా నేనే అని అంది. తన నోటి నుండి బావా అన్న పిలుపు విని తన కంట కన్నీరు తన ప్రమేయం లేకుండా వస్తుంది. భూమి ఎలా ఉన్నావురా అని ప్రేమగా జై అడగడంతో తను గట్టిగా ఏడుస్తూ నా మీద కోపం లేదా బావా అని అంది. నా భూమి మీద నేను ఎప్పుడైనా కోపడ్డానా బుజ్జమ్మా? ఎలా ఉన్నావు బావా? నువ్వు నా పక్కన లేకుంటే ఎలా ఉంటానో నీకు తెలియదా బుజ్జి? ప్రాణం లేని ఒక బొమ్మలా ఉన్నాను బుజ్జి. అమ్మ నాన్న కోసం బ్రతకాలిగా అని అన్నాడు. తన మాటల్లో నిర్లిప్తత, ప్రాణం మీద ఆశ రెండూ లేవు తనకి. బావా అని అంది బాధగా భూమి. జై నువ్వెలా ఉన్నావు భూమి? తన ఏడుపును ఆపుకుంటూ నాకేం బావా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నీకు అబద్ధం చెప్పడం కూడా రాదా బుజ్జి? నువ్వు అక్కడ హ్యాపీగా ఉంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయగానే అలా ఏడ్చేదానివి కాదు. తన మాటలకు భూమి ఏడుస్తూ కష్టంగా ఉంది బావా ఈ బంధం నాకు. ఇందులోంచి ఎలా బయటపడాలి నేను? నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళు బావా అని అంది ఏడుస్తూ. నాకు నిన్ను తీసుకెళ్లాలని ఉంది బుజ్జి. కానీ మన మధ్య ఇప్పుడు కేవలం బావా మరదళ్ళ బంధం మాత్రమే ఉంది. భూమి నన్ను బలవంతంగా ఈ బంధంలోకి లాగారు బావా. నా ఇష్టంతో ముడిపడిన బంధం కాదు ఇది. జై నీకు కష్టంగా ఉన్నా కొన్ని రోజుల తర్వాత అది ఇష్టంగా మారుతుంది బుజ్జమ్మ. అప్పటి వరకు నేను ప్రాణాలతో ఉండాలిగా బావా. జై భూమి అని గట్టిగా అరిచాడు. నేను అలా అంటే నీకు బాధగా ఉందా బావా? జై బుజ్జి అలా ఎప్పుడు మాట్లాడుకో. మరి నువ్వు నన్ను మర్చిపోయి ఇంకొకరిని నీ లైఫ్లోకి తీసుకురాగలవా? భూమి అలా అడుగుతుందని తెలియక ఏం చెప్పాలో మౌనంగా ఉన్నాడు జై. భూమి ఏమైంది బావా మాట్లాడడం లేదు? నీ గొంతు మోగబోయిందా? నువ్వే అన్నావుగా బావా మన మధ్య ఇప్పుడు బావమరదల బంధం మాత్రమే ఉంది అని. జై నిన్ను మర్చిపోవడం కష్టమే కానీ ప్రయత్నిస్తాను బుజ్జమ్మ. కానీ నా జీవితంలో మరో అమ్మాయిని కలలో కూడా ఊహించుకోలేను అని అంటాడు. మరి ఇంకేం మాట్లాడుకున్నారు అనేది మనం వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.